నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. మహిళ ఒక దేవత, ఒక అపురూపం. ఆమె జగతికే దీపం, ఆదర్శం, ఒక జీవం. ఆడపిల్లగా జన్మించి అమ్మాయిగా ఎదిగి ఒక స్త్రీగా ఎన్నో ఒడిదుడుకులు, ఆపదలు, ఆటంకాలు, అవమానాలు, కష్టాలు ఎదురైనా సన్మానంగా భరిస్తూ జీవితాన్ని అర్థవంతం చేస్తూ మరో జీవితంకు జన్మనిస్తూ జీవితాంతం అన్ని బాధ్యతలు మోస్తూ అలుపెరుగని విరామమెరుగని ఒక దేవతనే మహిళ. అలాంటి మహిళలను గౌరవింపబడి పూజింపబడ్డ రోజే నిజమైన మహిళా దినోత్సవం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లో గోమాత సేవా పరిషత్ మరియు వాసవి వనితా క్లబ్, ఆర్యవైశ్య మహిళల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా అంబరాన్నంటే సంబరాల నడుమ ఘనంగా ఆడుతూ పాడుతూ చిన్నపిల్లల్లా ఆనందంగా సంతోషంగా కేరింతల నడుమ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆకుల రజిత, మాజీ వైస్ చైర్పర్సన్ ఐలేని అనితాలు పాల్గొని మహిళలతో కలిసి ఆనందోత్సవాల సంబురాల నడుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆటపాటలలో పాల్గొని ఆనందాల నడుమ గడిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు ఘనంగా సన్మానం చేశారు. అనంతరం కూలీల మహిళలకు చిరు సన్మానం చేశారు. అదేవిధంగా సాంస్కృతి సాంప్రదాయాలకు నిలవు శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలు, అలాంటి పాఠశాల ఉపాధ్యాయునిలను కూడా సన్మానించి గౌరవించారు. ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోమాత సేవా పరిషత్ జిల్లా అధ్యక్షురాలు రాగి కవిత, వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు గౌర్శెట్టి రాణి, ప్రధాన కార్యదర్శి గౌర్శెట్టి మమత, కోశాధికారి తంగలపల్లి నాగరాణి, ఉస్నాబాద్ పట్టణ గోమాత సేవా పరిషత్ అధ్యక్షురాలు రామిని స్రవంతి, ప్రధాన కార్యదర్శి జంగ విజయ, కోశాధికారి ఏలూరి స్వాతి, గౌరవ అధ్యక్షురాలు పెద్ది యాదలక్ష్మి మరియు సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చొల్లేటి లత, పట్టణ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి యాంసాని భాగ్యలక్ష్మి, కోశాధికారి గోగుల రాధిక, శ్రీ సరస్వతి శిశు మందిర్ ప్రధానోపాధ్యాయురాలు గట్టు రమాదేవి, ఉపాధ్యాయునిలు, ఆర్యవైశ్య మహిళలు, గోమాత సేవా పరిషత్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి నీవేనమ్మా, పడతివి నీవేనమ్మా, జనని నీవేనమ్మా, జన్మకే జన్మైనవమ్మా. ప్రకృతి నీవేనమ్మా, పడతివి నీవేనమ్మా, జనని నీవేనమ్మా, జన్మకే జన్మైనవమ్మా. పుడమిపై మోపిన నీ పాదం జగతికి పోసెనులే ప్రాణం. అమ్మలా ఎత్తిన అవతారం సృష్టికి చుట్టెను శ్రీకారం. మహిళ నీకు జోహారులు జోహారులు.
ఆదిశక్తి రూపమ్మని అబలగాని చూసినా ఇంటికి దీపం అంటూ సమిధలాగా మార్చినా సుకుమారివి నువ్వంటూ సంకెళ్ళు వేసిన మహాలక్ష్మివి అంటూనే మరబొమ్మగా చేసిన నీ ఉనికిని నిలిపేందుకు నువ్వే ఒక కథనమై కదిలావుగా నీ భవితను మార్చేందుకు నాంది పలికావుగా మహిళా నీకు జోహారులు మహిళా నీకు జోహారులు పరదా వెనుక నుంచి పరిధి లేని పురోగతికి పరుగులు తీశావు ప్రతి రంగంలోనూ పరిమితి లేదంటూ నీ ప్రతిభను చూపావు గమ్యం వెనుకనే గడప దాటి వచ్చావు ధ్యేయం ఊపిరిగా శిఖరాగ్రం చేరావు చిక్కులెన్ని చుట్టుముట్టినా మానవ మృగాలెన్నో వెంట తరిమినా అభ్యుదయం వైపుగా ఉద్యమమై ఉరికావు అపనిందల అడవిలోన అలు పెరుగని యుద్ధం చేశావు ఓ వనిత తలవంచకు ఈ మారని సమాజ ధోరణికి తెరదించకు నీలో ప్రవహించే ప్రేరణకి నీ ఆత్మస్థైర్యమే వెలుతురవ్వదా నీలో చైతన్యమే దారి చూపగా ఎదురై నిలబడు పులిలా కలబడు ఎదురై నిలబడు పులిలా కలబడు ఈ పుడమే తడబడగా అడుగులే ముందుకు మహిళా నీకు జోహారులు మహిళా నీకు జోహారులు మహిళా నీకు జోహారులు మహిళా నీకు జోహారులు మహిళే ఈ లోకానికి ఊపిరిధారా మగువేగా మానవ మనుగడ చిరునామా నీ చూపుల ఈ జగతికి నిండైన దీవెన నీ అడుగులతో ఈ పుడమి ఉదయించేనా జననీ జననీ ఈ సృష్టికి మూలం జగతిని మేల్కొల్పినదో నీ జననం ఆడబిడ్డ ఆరోగ్యమే తెలంగాణ భాగ్యమని ఇంటింటి ఆడబిడ్డ రక్ష బంధమాయను ఇంటి దీపం చల్లగుంటే ఇంటికి వెలుగొచ్చినట్టు ఆడపిల్ల చల్లగుంటే నేలకు వెలుగొచ్చును తల్లి ఆరోగ్యమే పిల్లల ఆరోగ్యమని పోషకాల కిట్టిచ్చెను కేసీఆర్ సారు జననీ జననీ ఈ సృష్టికి మూలం జగతిని మేల్కొల్పినదో నీ జననం బాలింత మరణాలు ఇకపై ఉండొద్దని సహజమైన కాన్పు కొరకు దవాఖానకు పిలిచను కేసీఆర్ కిట్టుతోని కిలకిల నవ్వించెను సంబరంగా అమ్మ ఒడితో ఇంటి దరికి చేర్చను మసక వార నేత్రాలకు
వెలుగునందించి వృద్ధులకు పింఛనిచ్చి పెద్ద కొడుకాయను. జననీ జననీ ఈ సృష్టికి మూలం, జగతిని మేల్కొల్పినదో నీ జననం. వర్ధిల్లమ్మా వర్ధిల్లమ్మా నీ వెంటన సర్కారు నీ కోసమే మనసారు. షాది ముబారక్ కళ్యాణ లక్ష్మీ వరమాయను, పేదింట్లో ఆడబిడ్డ కన్నీళ్లను తుడిచెను. దిక్కుతోచని ఒంటరి మహిళల అన్నాయను, ఆడపడుచు రక్షణకై షీటీములు నిలిచెను. అడుగడుగున శ్రీ జాతికి ఆసరగా ఉండను, బంగారు తెలంగాణ బాసటగా నిలిచెను. జననీ జననీ ఈ సృష్టికి మూలము, జగతిని మేల్కొల్పినదో నీ జననం. వర్ధిల్లమ్మా వర్ధిల్లమ్మా నీ వెంటన సర్కారు నీ కోసమే మనసారు. మహిళా ఓ మహిళా, మహిళా ఓ మహిళా, మహిళా ఓ మహిళా, మహిళా ఓ మహిళా. అమ్మ కదా మహిళా, అవని కదా మహిళా, అమ్మ కదా మహిళ అవని కదా మహిళ, తల్లి కదా మహిళా, తనువు కదా మహిళా. ఉడమిలోన ప్రతి జీవజాతికి జనని కదా మహిళా, జన్మ కదా మహిళా, మన అమ్మ కదా మహిళా. మహిళా ఓ మహిళా, మహిళా ఓ మహిళా. నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి మనిషిలో మక్కువ లోకానికి తెలుసా నీ విలువ. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. నింగి కదా మహిళా, నేల కదా మహిళా, నింగి కదా మహిళ నేల కదా మహిళ, ఉడమి కదా మహిళా, కడలి కదా మహిళా. తరతరాల సంకెళ్ళు తెంచుకొని తరలి నాది మహిళా, వినీల గగనపు టంచులు దాటి విస్తరించినది మహిళా. మహిళా ఓ మహిళా, మహిళా ఓ మహిళా.
కదా మహిళ, తోడు కదా మహిళ, నీడ కదా మహిళ, వెలుగు కదా మహిళ, వెన్నెల జిలుగు కదా మహిళ, నవమాసాలు మోసి బిడ్డలకు జన్మనిచ్చినది మహిళ, నవనాడులను మీటి నెత్తుటిని పాలుగా మార్చెను మహిళ. మహిళ ఓ మహిళ, మహిళ ఓ మహిళ. ధరణి కదా మహిళ, భరణి కదా మహిళ, ధరణి కదా మహిళ, ధరణి కదా మహిళ, భూమి కదా మహిళ, మన భూవ కదా మహిళ, ఋతువు ఋతువున కాల చక్రమై కదులుతున్నది మహిళ, బతుకు బాటలో సమత మమతై సాగుతున్నది మహిళ. మహిళ సందర్భంగా వీళ్ళందరూ నా పిల్లల్లాగా అమ్మ అమ్మ అంటూ నన్ను బయటకు తీసింది. రాయచంద్ర గారే ఫస్ట్ నన్ను బయటకు తీసుకొచ్చింది. దాంట్లో నాకు గోమాత అధ్యక్షురాలుగా పదవిచ్చినందుకు పూరంజన్ రాముడు గారు, మరి కవిత గారు, వీళ్ళందరూ తీసుకొచ్చి అందరూ ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాకు గౌరవ సన్మానం చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అందరికీ మహిళలందరికీ ధన్యవాదాలు. ఓ మహిళ, మహిళ ఓ మహిళ. సింగరేణి మహిళ, సిరుల తల్లి మహిళ, తెలంగాణ మహిళ, తెగువగల్ల మహిళ, సమ్మక్క కదా మహిళ, సారక్క కదా మహిళ, పాడి పంటలకు పసిడి రాసులకు పట్టుగమ్మ మహిళ, గదిలో వదిలో కార్ఖానాల్లో కష్టజీవి మహిళ. మహిళ ఓ మహిళ, మహిళ ఓ మహిళ. వీరవనిత మహిళ, వీరవనిత మహిళ, ఓర్పు కదా మహిళ, నేర్పు కదా మహిళ. అత్తా కోడలు మళ్ళీ నేను అంటావు అట్లా అంటావు, మళ్ళీ మీ కొడుకుతో ఏమంటావు చెప్తాను. మేమేమన్నాము అన్నదంతా మీ మీదనే పెట్టాం, మీ ఇష్టం ఉన్నట్టుగా
వేసిందిరా దాన్ని ఏం చేస్తుంది? మా ముందర ఒకరు చెప్పుకుంటారు, మా తర్వాత మన కొడుకు దగ్గర కొడుకు రాగానే ఒక రకంగా చేస్తారు. మా కొడుకు మీరు చెప్పినట్టే మా కొడుకు తింటారు, మాదేది నాకు అయితే మరి టమాటా వేస్తుంది తొందరగా అయిపోతుంది. టమాటా తింటే నాకు అడగదు. నీ ఇష్టం అంటది, మా నాన్న ఇష్టం వచ్చి వేసుకుంటారు మా అత్తమ్మ. స్టార్ట్ అవుతుంది, అందరు సక్రమంగా సర్వాగ్య సాధకే శరణ్యేత్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అన్నం కలిపి తినిపియడమా? అన్నం కూరగాయలు కోసి వంట చేయడము. గుడ్డివాడి గాయ నటించాలి. ప్రాణపథం మహిళా, ప్రగతి రథం మహిళా, డాక్టరు లాయరు ప్రధాన మంత్రులు రాష్ట్రపతులుగా మహిళా, రాజ్యమేలినది మహిళా. మహిళా ఓ మహిళా, మహిళా ఓ మహిళా, మహిళా ఓ మహిళా, మహిళా ఓ మహిళా. వరంగల్ సారికి వెళ్ళడానికి పోయేది మళ్ళీ కాల్ చేస్తా మీకు. సరే నీ ఇష్టం, ఫస్ట్ ఆలోచించుకో. చెల్లె నేను బాధపడతాను ఫస్ట్ అట్లాంటివి మళ్ళీ ఇట్లాంటివి. సరే అక్క ఇద్దరం కలుసుకోదాం అనుకున్నాము, అందుకే ఫోన్ చేసిన మళ్ళీ చెప్పలేదు అనుకోలేదు. సరే నీ దగ్గర పైసలు లేకుండా నేను కూడా బావని అడిగి తీసుకొని వస్తాను. నువ్వెందుకు బాధపడతావు? నీకు కూడా నేనే కొనిస్తాను. సరే అక్క ఇక అంటే ఏమోదక్క, ఇద్దరం కలిసి ఇద్దరం పిల్లలు తెచ్చుకుందాం అక్క, ఎవరో ఫీల్ కావద్దు. ఏమి ఇంత అల్లరి చేస్తున్నారు? అవునా? లేకున్నా లేకున్నా మీరంతా సైలెంట్ ఉన్నారు. ఈ స్టూడెంట్స్ అంతా ఘోరంగా ఉన్నారు వీళ్ళంతా. సరే అని బాగా తీసుకోవాలి. ఆడండి ఆడండి. కవిత, భవాని, లతా, అన్నవిత, సుచిత్ర, స్వప్న, అనిల, చంద్రకళ. ఓ అందరూ అందరూ సూపర్ వచ్చారు కదా. మీరందరికి అప్పాలు వచ్చా? ఇంతకు మీకు ముందు వచ్చిన టీచర్ ఏం చెప్పలేదా? మీకే ఎక్కువ అనుకుంటా అలా
ఎత్త పట్టుకోవాలి ఎత్త పట్టుకోవాలి అంతే సిన్సియర్ ఉన్న టీచర్స్ వస్తుంది అట్లా ఇక రేపటి నుంచి అదే పనిగా అమ్మో వీళ్ళతో తెలియలేము ఈ స్టూడెంట్స్ పిల్లలు దేవుడు చల్లని వారే చల్ల కపట మెరుగని కరుణామయుడే చల్ల కపట మెరుగని కరుణామయుడే తప్పులు మన్నించుడే దేవుని సుగుణం అవాలు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే పుట్టినప్పుడు మనిషి మనసు తెరిచియుండును ఆ పురిటి కన్ను మనసులో దైవముందును వయసు పెరిగి ఈసు పెరిగి బలము ఎత్తితే వయసు పెరిగి ఈసు పెరిగి బలము ఎత్తితే అంత మనసులోని దేవుడే మాయమగుడుడే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయుడే ఇప్పుడే నాకు డ్రైవింగ్ మీరు బయట ఇచ్చేది ఇప్పుడే ఈ ఏజ్లోనే ఇస్తారా ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి కొంచెం చూసుకోవాలి కదా మీరైనా జాగ్రత్త పెట్టాలి కదా పిల్లలు రూల్స్ తెలుసా మీకేమైనా వాళ్ళకి ఫోన్ నెంబర్ అడిగితే కూడా ఫోన్ నెంబర్ తెలియదు అంటున్నారు మీరు నేర్పించాలి కదా ఐడి కడపలేదు లేదు అదే వాళ్ళ ఎప్పుడు నువ్వు ఎప్పుడు రావు ఒక్కసారి కూడా మంచిగా ఆశీర్వదించుకోనే పోవాలి అంటే మీరు మంచిగా ఆటే ఇచ్చినూస్తూనే ఉంటా అయినా ఇక్కడ తింటానంటావు ఏం చేయాలని ఏమో అర్థం మళ్ళీ మాటలు వస్తున్నాయి మాకైతే ఎట్లా ఏందో మరి ఇంకా కావాలనిపిస్తుంది ఇలాగే మాకు ప్రశ్న కానీ ఏదైనా కానీ మాకు సంబంధించి చేసినవన్నీ మాకు ఇలాగే ఆవరించి అందరికీ అటెండ్ అవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం పుట్టగానే మనకు ఫస్ట్ గురువు అమ్మ తర్వాతనే మనకి గురువులు అందరు. తొలుగురు ఎవరంటే మనకు అమ్మనే. మహిళ అంటే ఫస్ట్ అమ్మతోనే స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి. సో నేను అమ్మ కోసం ఒక పాట డెడికేట్ చేయాలనుకుంటున్నాను. వీరాక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అనే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం పాతం లేని రూపం అనే కదా. ఎంత నిండుగా నీడవచ్చిన ఎంత తప్పని చెప్తే అమ్మా. కంటి నిండుగా నీరే పొంగిన రెప్ప
స్వర్గం తాను దుర్గం అన్ని తన సాధ్యం తన మార్గం వేల అక్షరాలు కోటి పుస్తకాలు వేడుకలు జరుపుకుంటున్నాము. వాసవి వనిత క్లబ్ తరఫున ప్రెసిడెంట్గా మేము అందరికీ మెసేజ్ పెట్టగానే ప్రతి ఒక్కరూ వచ్చారు. వారందరికీ మరి ధన్యవాదాలు. మరియు నాదొక చిన్న విన్నపం, మనం ఆడపిల్లగా పుట్టగానే అందరూ అనుకుంటారు వీళ్ళ యొక్క ఆడపిల్ల పుట్టాలి మీకు ఏమో వంశం ఉద్ధరించరు చేయరు. ఈ ఆడపిల్లను మనం ఎంత చదివించినా ఎంత మంచిగా సాగినా కూడా పోయి వాళ్ళ పేరు ఉద్ధరిస్తారు తప్ప మనకంటూ ఏమి ఉండదు కదా అని చెప్పని ఆడపిల్ల గురించి చాలా చిన్నగా మాట్లాడతారు. కానీ ఆడపిల్ల లేని మాత్రం సృష్టి లేదు. ఆడపిల్లతోనే అన్ని ప్రతి ఒక్కటి తల్లి ఆమెనే, చెల్లి ఆమెనే, అక్క ఆమెనే ప్రతి ఒక్కటి కూడా ఆడపిల్లని ఎప్పుడు కాగా చిన్న చూపు చూడకండి. చిన్న చూపు చూసి చిన్నతనం చేయకండి. మరియు మనం పెళ్లి కాక ముందుకేమో తల్లిగారింట్లో ఉంటాము, తల్లిలోనే అన్ని చూసుకుంటాము. తండ్రి తల్లి అన్ని చెప్పినవి చేస్తాము, చూసుకుంటాము. పెళ్లి కాగానే ఎవరో ఒకరిని చేసుకొని వేరే వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ ఏంటిది ఏమి అన్నది కూడా మనకేమీ తెలియదు. కొత్తగా వస్తాం కాబట్టి దాని గురించి మనకు కావాలని మస్తు భయం వేస్తుంది. ఎవరెట్లుంటారో ఏందో, మనం పోయేది కొత్త జాగకి, అక్కడ ఎవరెట్లుండేది మనకు తెలియదు. అందుకోసము మనం అత్తగారింటికి రాగానే అత్తను, ఆడపడుచును, యారాను అందరిని కూడా సౌఖ్యంగా చూసుకోవాలి. మరి అక్కడికి రాగానే మనకు అమ్మ మన ఇంటి కాడనే ఉంటుంది. ఇక్కడ అత్తగారింట్లో అన్నది అమ్మ ఉండదు. కానీ అత్తలోనే అమ్మను చూసుకోవాలి, ఆ ఆడపడుచులోనే మన తోబుట్టును చూసుకోవాలి, ఆ యారాలతోనే మన అక్క చెల్లెలలాగా కలిసి ఉండాలి. అక్కడ ఉన్నప్పుడు ఏ ఇంట్లో కూడా లొల్లులు, జవడాలు, విభేదాలు ఏవి కూడా రావు. అదొక్కటి గుర్తు పెట్టుకోవాలి. అందరికీ మహిళా మనులందరికీ కూడా శుభ సాయంత్రం. అలాగే ప్రతి ఒక్క మహిళకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనం మహిళా దినోత్సవం అంటే ఓన్లీ మార్చి 5 రోజు మహిళను గౌరవించే రోజు కాకుండా మన కోసం మనం ఒకరోజు కేటాయించుకోవడం కాదు. మన కోసం అమ్మ కానీ, చెల్లె కానీ, తల్లి కానీ, అక్క కానీ, కోడలు కానీ ఎవరైనా కూడా మన కోసం మనం మన ఇంట్లో మన శరీరం కోసం మనం మన దృఢత్వం కోసం మనం ఎంత టైం కేటాయిస్తున్నాం చెప్పండి. మన కోసం మనం టైం కేటాయించుకున్నామా? ఎప్పుడైనా ఇంట్లో పొద్దున్న లేచినప్పటి నుండి భర్త కోసం, పిల్లల కోసం, ఉమ్మడి కుటుంబాలైతే అత్తమామల కోసం, తోటికోడల కోసం, బావమతుల కోసం ఎంపగా ఆడుకుంటూ మనం టైంకు తినడం మర్చిపోతున్నాం. మనం దృఢంగా ఉంటేనే, మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం అందరికీ సేవ చేయగలుగుతాం. మన కుటుంబం బాగుపడుతుంది. మన కుటుంబం బాగుంటే మన వాడ బాగుంటుంది. మన వాడ బాగుంటే మన ఊరు బాగుంటుంది. ఊరు బాగుంటే దేశం బాగుపడుతుంది. కాబట్టి మనం ఎక్కడ మారాలి? ఫస్ట్ మన కుటుంబంలో మారాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మహిళలకి ఇప్పుడు ఏముందంటే బలహీనత, రక్తహీనత చాలా వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా 3-4 నెలలకు ఒకసారైనా రక్తం టెస్ట్ చేయించుకోవాలి, బ్లడ్ టెస్ట్. ఎందుకంటే హెచ్పి టెస్ట్, హిమోగ్లోబిన్ శాతం చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు మహిళలకు. మన తినే ఫుడ్ వల్ల కావచ్చు, దేని వల్ల కానీ. హెచ్పి టెస్ట్ ప్రతి 3 months ఒకసారి, ఇండియాలో ఉన్న మహిళలు ఎవరు కానీ 3 months ఒకసారి హెచ్పి టెస్ట్ చేసుకున్న సర్టిఫికేట్ నా దగ్గర పట్టుకొని వస్తే 3 నెలలకు ఒకసారి ఎంతమంది మహిళలకు వస్తే అంతమంది మహిళలకు నేను గుర్తిస్తాను. 3 నెలలకు ఒకసారి ప్రోగ్రాం పెడతాను నేను. 3 నెలలకు ఒకసారి ప్రతి ఒక్క మహిళ ఉస్నాబాద్ పట్టణంలో ఉన్న కులమతాలకు అతీతంగా ప్రతి మహిళ కూడా మనలో మార్పు రావాలన్న ఉద్దేశం కొద్ది నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. హెచ్పి టెస్ట్ చేసుకొని 3 నెలలకు ఒకసారి నేను గ్రూప్ లో మెసేజ్ పెడతాను. ఆ ప్రోగ్రాం రోజు మీరు ఆ సర్టిఫికేట్ పట్టుకొని వస్తే మీకు ఖచ్చితంగా ఎంతమంది అంతమందికి నేను బహుమతిస్తాను. ఎందుకంటే మహిళలు మన కోసం మనం చేసుకోవాలి, మన కోసం ఎవరో చేయరు. మనం అందరి కోసం చేస్తాం కానీ మన కోసం మనం చేసేవాళ్ళు లేరు. కాబట్టి ప్రతి ఒక్కరు అన్నిగా భావించద్దు. ఎందుకంటే ఎవరి కోసం వాళ్ళు, మన కోసం మనం ఆలోచించుకుంటేనే మనం అన్నింటిలో ముందుకు పోగలుగుతాము. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మన అమ్మలాగా మనం లేము, మనలాగా మన పిల్లలు లేరు, పిల్లలాగా వాళ్ళ పిల్లలు ఉండట్లేదు. చూస్తున్నాం కదా జనరేషన్ రోజు రోజుకు మనకి బలంగా తినడం మర్చిపోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగా, వీలైతే యోగా చేయండి. ఎక్సర్సైజులు, ఆసనాలు, ప్రాణాయామం, వాకింగ్ ఏది వీలైన వాళ్ళకి చేయండి.
చేయండి దయచేసి. నేను మహిళలను ఉద్దేశించి చెప్పాలంటే ఆరోగ్యం గురించే, ఎప్పుడు చెప్పిన ఆరోగ్యం గురించే. నేను ఎందుకంటే చాలా సఫర్ అవుతున్నా ఆరోగ్యం గురించి. నాకు అన్ని లోపాలు విటమిన్ లోపాలు, ఎంత చిన్న ఏజ్ అన్ని రోగాలు ఎక్కువ ఉన్నాయి, నాకు చెప్పుకుంటే ఇది కాదు కానీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్క మహిళలు కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. తప్పకుండా హెచ్పి టెస్ట్ 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా చేయించుకోవాలని నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఒక్కరికి కూడా పిలవగానే వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే శిశు మందిర్, సరస్వతి శిశు మందిర్ మాతాజీలో కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మాతాజీ మీకు కూడా. ఎందుకంటే ప్రతి దానికి కూడా మేము డబ్బు తరపునాం కానీ గోమాత సేవా పరిషత్ ద్వారా కానీ ఏ ప్రోగ్రామ్ చేసుకున్నామన్నా వాళ్ళ స్కూల్లో మాకు ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుండి శిశు మందిర్ అనుబంధంగా ఉంటున్నాం మేము. ఎందుకంటే వారిని కూడా పిలుచుకొని మహిళా దినోత్సవం రోజు ఎప్పుడు వారే మమ్మల్ని గౌరవించడం కాదు, మేము కూడా గౌరవించుకోవాలన్న ఉద్దేశం కొద్ది మిమ్మల్ని ఇవ్వడం జరిగింది మేడం. మీకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ప్రతి ఒక్క మహిళలు కూడా ఆదివేశ సోదర సోదరి మనులు కానీ గోమాత సేవా పరిషత్ మహిళా మనులు కానీ కులమతాలకు అతీతంగా, ముఖ్యంగా ఎవరు గుర్తుపెట్టుకోండి, కులమతాలకు అతీతంగా మనం ఎంజాయ్మెంట్ చేయాలి. ఆధ్యాత్మికతైనా కానీ ఏదైనా సేవా కార్యక్రమాలకైనా కులమతాలకు అతీతంగా చేసుకున్నాము. మన కులం అంటే మన కులంలోకి వచ్చినట్టు ఈ 4 కులాల మధ్యలో కులం ఉండాలి. బయటికి వెళ్ళమంటే అందరం అక్క చెల్లెళ్ళలాగా అక్క తమ్ముళ్ళలాగా కలిసి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి మన కులమతాలకు అతీతంగా ఆ కులం ఈ కులం అనుకోకుండా ప్రతి ఒక్కరు సేవా భావంతో ప్రతి ఒక్కరు కలిమిడిగా ఉండాలని నా యొక్క కోరిక. మరొకసారి చెప్తున్నా, హెచ్పి టెస్ట్ 3 నెలలకు ఒకసారి పెట్టుకుంటే నేను జీవితకాలం ఉన్నన్ని రోజులు ఏ రోజు ఎక్కడ పెడతానో నేను మెసేజ్ పెడతాను. ఆ రోజు అందరూ వచ్చి హెచ్పి టెస్ట్ సర్టిఫికేట్ చేస్తే నేను అందరికీ గిఫ్ట్లు ఇస్తాను. నాకు తోచినంత గిఫ్ట్ నేను ఇస్తాను. దయచేసి ప్రతి ఒక్కరూ ఇవాటి నుండి స్టార్ట్ చేయండి. 3 నెలలకు నేను ఎక్కడ పెడతానో అక్కడికి రావాలి, సర్టిఫికేట్ పెట్టుకోండి. ఓకే, ధన్యవాదాలు. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం మార్చి 8న నిన్ననే జరిగింది, కానీ వనిత కూడా బాధ్యతలో ఈరోజు జరుపుకుంటున్నారు. స్త్రీ అంటే స్త్రీని గౌరవించడం అందరి సాంప్రదాయం. ఫస్ట్ స్త్రీ మనది మనమే గౌరవించుకోవాలి. ఎక్కడ నరేంద్ర పూజంతాయి రమంతాయి కథల దేవత. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడే దేవతలు సంతోషిస్తారు, అక్కడే దేవతలు నివసిస్తారు అని నానుడు ఉంది. దాన్ని తీసుకొని మనము కూడా గౌరవించుకోవడం నేర్చుకోవాలి. శుభాకాంక్షలు. ఇది సందర్భం కాబట్టి చెప్తున్నాను. నిజంగా మేము పొలిటికల్కి వచ్చినాక 5 ఇయర్స్లో ఒక చైర్మన్గా, ఒక వైస్ చైర్మన్గా మహిళలమైనప్పటి నుంచి నిజంగా ఈ ఆర్యవైశ్య భవన్లో ఏ ఫంక్షన్ జరిగినా పర్సనల్ కావచ్చు, లేకుంటే మీ క్లబ్స్ ఆధ్వర్యంలో కావచ్చు, బతుకమ్మ కావచ్చు, గోరింటాక్ కావచ్చు, ప్రతి ఒక్క ఫంక్షన్కు మీ కుటుంబ సభ్యుల్లా మమ్మ ఆదరించి ఇంత దూరం నడిపించడం, మేము ఇంకా మాట్లాడగలుగుతున్నాము, ఇంత స్కోప్ మాకు వచ్చిందంటే మేమేదో గ్రేట్ అని కాదు, ఈ స్కోప్ ఇచ్చిన మీ అందరిది కూడా. ఆ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే చెప్పేవాడు ఉండగానే సరిపోదు, వినేవాడు కూడా ఉండాలి. అలాగే తీర్చుతూ వాళ్ళతో మా యోగా మీద నిన్న కామెంట్ చేసిరు అన్నట్టు వాళ్ళు. చెరువు కట్ట కాడిపోతే ఏమున్నా పీల్చుడు వదలడు, పీల్చుడు వదలడు. ఇంకా పీల్చుడు ఆగిపోతే ఎట్లుంటుంది, వదలడు ఆగిపోతే ఎట్లుంటుంది. ఒకసారి మీరు పీల్చడం ఆపండి, అసలు బతుకుతారా? వదలడం ఆపండి. ఈజీ, పీల్చడం వదలడం అనడం ఈజీ, కానీ చేయడం చాలా పాటు. అందుకే అది జీవితం, మన శరీరం ఆగిపోదు, పీల్చుడు వదలడు అయిపోతుంది. అలాగే మీ అందరూ ఏం మాట్లాడుతున్నారో తెలియదు, కానీ ఈరోజు మహిళ ఎంత శక్తివంతంగా ఉంటే మన కుటుంబం అంత శక్తివంతంగా ఉంటుంది. కానీ వివాహ వ్యవస్థ, మన భారతదేశ వివాహ వ్యవస్థ అంటే ప్రపంచమంతా చేతులెత్తి మొక్కుతుంది. కానీ ఈరోజు ఆ వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమయ్యే పరిస్థితి కనబడతారు. దానికి కారణము వీళ్ళు వాళ్ళు అని ఎక్కడ కాదు, ఎంత ఫాస్ట్గా పిల్లలు ఎట్లా అవుతారో ఇది ఎవరిని ఉద్దేశించి కాదు చెప్తా. ఫస్ట్ అమ్మాయి అబ్బాయి ఫస్ట్ చూస్తారు, లుకింగ్ స్మార్ట్, అస్సాం అబ్బా బాగున్నాడు బాగుంది, ఓకే. తర్వాత ఏమవుతుంది, రింగింగ్, ఫోన్ నెంబర్ తీసుకుంటారు, మాట్లాడుకుంటారు, అప్పుడు ఇంకా బాగుంటుంది. తర్వాత ఏమవుతుంది, చాటింగ్ వాట్సాప్లో, నువ్వు బాగున్నావా, నువ్వు ఇలాంటి ఆమె దొరుకుడు నాకు కష్టం, నాలాంటి ఆయన దొరుకుడు నీకు కష్టం. అప్పుడు అమ్మలు ఉంటారు, నాన్నలు ఉంటారు, ఏముంటారు, ఓకే, ఒకరినొకరు మూసుకు అది బాగుంటుంది, ఓకే. తర్వాత ఒక మీటింగ్, ఏది పెద్దలను ఒప్పియాలని,
ఓకే పెద్దోళ్ళు కూడా పిల్లల కోసమే కాబట్టి మనం కూడా చాలా వరకు మారాం పేరెంట్స్ని కూడా. ఓకే ఒప్పుకున్నాం. తర్వాత ఇంకా ఎంజాయ్ అయ్యేది ప్రీ వెడ్డింగ్ షూటింగ్. అది ఎక్సలెంట్గా చేసుకుంటారు ఇంకా ఎక్కడెక్కడికో పోయి. ఓకే ఎంజాయ్. తర్వాత ఏంటి వెడ్డింగ్. ఇక వెడ్డింగ్ అయినాక ఏంటి తర్వాత పైకి. ఆ రోజు మీ అమ్మ గురించి అట్లా చెప్పినవారు కాదు కదా, అక్కడ అమ్మాయి లేదు అబ్బాయి లేదు, ఆ అమ్మ నాన్న ఎక్కడి నుంచి వచ్చిరో తెలియదు, వీళ్ళు బస్సులో కొత్తారు. ఇక నువ్వు పెళ్లి కాకముందు ఇట్లా ఉంటా అన్నావు, ఇప్పుడు ఉన్నారా, నువ్వు అట్లా ఉంటారన్న, మీ అమ్మ ఉన్నదా అంటే దయచేసి మన పిల్లలని మనం తప్పకుండా వారి ఆలోచన విధానాన్ని గమనించాలి. ప్లస్ వాళ్ళని ఒక పాజిటివ్ థింకింగ్. ప్రతి మనిషి ఫస్ట్ చాలా మంది నన్ను అడుగుతారు, మీరు ఎప్పుడు ఎంత ఎంజాయ్ ఉంటావు, ఇంత యాక్టివ్గా ఉంటావు. నిజంగా నేను ఈరోజు పొద్దున 8 గంటల నుంచి దాదాపు ఇప్పుడు ఇంటికి పోయే వరకు మళ్ళీ నీకు ఫోన్ చేస్తే సరే మళ్ళీ రావాలి అని నేను వచ్చిన యాక్టివ్గా ఉండడానికి, నేను అలసిపోకుండా ఉండడం కారణం ఏంటి, పాజిటివ్ థింకింగ్. నేను ఎట్టి పరిస్థితులలో దేని అనవసరమైన ఆలోచన చేయను, పక్క వారి గురించి రందిపడను. ఫస్ట్ ఇంకొకరిని విమర్శించడం అనేది నాకు నచ్చదు. ప్రతి వ్యక్తికి కొన్ని ఆలోచనలు, మన ఏళ్ళే 5 రకాలు ఉంటాయి. పెద్ద ఉంటుంది, చిన్న ఉంటుంది, మధ్య ఉంటుంది. మన శరీరమే మనకు సహకరించదు. ఒక్కసారి నిజంగా చెప్పాలంటే నీ శరీరం ఇంకా చక్కగా కూర్చుంది. నీ శరీరం నీ మాట వినదు, కానీ పక్కో తినాలి, ఎదురు తినాలి, ఎక్కువ తినాలి, కానీ తినాలి రానిగా. అంటే మానవుడికి ఆలోచన విధానం మారాలి. మన పిల్లలకి ముఖ్యంగా మంచి అలవాట్లు నేర్పాలి. సమాజంలో అవాంఛనీయ సంఘటనలు జరిగితే అవి ఎక్కడి నుంచో జరిగినవి, ఎక్కడి నుంచో వచ్చిన పిల్లలైతే కాదు, మన ఇళ్ళ నుంచి వచ్చిన పిల్లలు. ప్రత్యేకించి అనగా ఎవరైనా తల్లిదండ్రుల పిల్లలే కాబట్టి ఫస్ట్ మనం అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ప్లీజ్ సంస్కారం నేర్పించండి. డబ్బు విలువను, మనిషి విలువను తెలిసేటట్టు వాళ్ళని పెంచాలి. మనం హైదరాబాద్లో ఉంటాం, మన హుస్నాబాద్ వాళ్ళు వచ్చిందంటే కంపల్సరీ అబ్బా మా ఊళ్ళో వచ్చిండ్రా, అదొక హ్యాపీనెస్ ఉండాలి. చిత్ర వాళ్ళ పాప ఇప్పుడు డాక్టర్ ఎక్కడో ఉంటుంది, డ్యూటీ చేశారు. మనం ఒకరం పేషెంట్ పోతే మన ఊరం వాళ్ళ అమ్మాయి అంటే ఆమె రిసీవ్ చేసుకుందంటే మనకి ఎంత గొప్పగా ఉంటుంది. కాబట్టి విలువలతో పెంచండి, బాధ్యతగా పెంచండి. మనమో సెల్లు, మన ఆయనో సెల్లు, పాపక సెల్లు, బాబక సెల్లు. ప్రాణం లేని ఒక సెల్లు ప్రాణమున్న మన జీవితాన్ని ఆగమాగం చేస్తుంది. ఈరోజు నిన్ననే విన్నా, మనం మహిళా దినోత్సవాలను అది అన్ని బాగా చేసుకుంటున్నాం. ఆ బాబు వాడి సెల్లు ముందు చూసి చూసి డాక్టర్ వాళ్ళ అమ్మని కొట్టింటాడు. అది నిజంగానే జరిగిందా లేకుంటే సోషల్ మీడియాలో వచ్చిందా అనేది మనకు తెలియదు, కానీ జరిగే అవకాశం అయితే ఉంది కదా. అంటే వాడంతా ఫ్రస్ట్రేషన్గా ఉన్నాడు అన్నట్టు సెల్ కోసం. అందుకే దయచేసి ఎక్కువ మనుషులతో గడపండి. మనిషిగా పుట్టినప్పుడు అందరితో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ మనసుకు మీకు నచ్చిన ఒక్క మనిషితో షేర్ చేసుకోగలిగేటట్టు ఉండాలి. భర్తతో షేర్ చేసుకోవడం అంటే ఇంకా బేఫికర్, ఏదైనా సరే వాళ్ళ పడేస్తే అయిపోతుంది. నిజం. చాలా మంది ఏమనుకుంటారు అంటే మనం ఎక్కడికి వస్తాం, చీరల దగ్గరనో నగల దగ్గరనో దాయాలి, అంతకు మించి దాచేటి ఏముంటాయి. నిజంగా ఒకసారి ఓపెన్గా చెప్పి చూడండి వాళ్ళకి. అలాగే మనం ఏదో ముందుకు పోయినాం, మనం ఆకాశాన్ని అంటినాం, చాలా ముందుకు వెళ్ళినాం. ఎవ్వరు ముందుకు వెళ్ళినా మన వెనకాల ఒక బ్రదర్ కావచ్చు, భర్త కావచ్చు, ఇంకెవరైనా మన కొడుకు కూడా కావచ్చు. కాబట్టి కంపల్సరీ ఒకటి ఎల్ఐసి మీద ఒక సింబల్ ఉంటుంది, ఒక ప్రమిద వెలుగుతూ ఉంటుంది. ప్రమిద గాలి వచ్చినా ఇంకేదో వర్షం వచ్చినా చేతులు అడ్డం ఉంటాయి. ఆ చేతులే మన భర్తలు, మన కొడుకులు, మన బ్రదర్లు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ. ఈరోజు మహిళా దినోత్సవం అనగానే మనం ఓ అని చేయడమే కాదు, మన బాధ్యతలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ సమాజంలో మన వంతు పాత్రను పోషించి, ముఖ్యంగా అమ్మ ఎంత శక్తివంతంగా ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే ఆ కుటుంబం అంతా కాన్ఫిడెంట్గా ఉంటుంది. ముఖ్యంగా ఆనందం అనేది, ఎంజాయ్ అనేది మనసుతో చేయాలి, ఫేస్తో కాదు. ఫేస్తో చేస్తే ఏది కరెక్ట్ కాదు, మనసుతో చెయ్యాలి. అది కనబడుతుందా మేడం, మొహలే కదా కనబడేది అంటారు చాలా మంది. కనపడుద్ది 100%. మనం పోతే ఒకరు హార్ట్గా పలకరించింది తెలుస్తుంది, అవి వచ్చింది పలకరియాలన్నది కూడా తెలుస్తుంది. కాబట్టి పాజిటివ్ థింకింగ్తో వెళ్ళండి. మీ ఆరోగ్యం కోసం మీరు టైం ఇచ్చుకోండి. కనీసం ఒక 40-50 నిమిషాలు టైం ఇచ్చుకోండి.
మీరు నడకలకు పోకుండా పోనీ మా యోగా సెంటర్కి రాకుండా ఇంకెక్కడికి పోకుండా మీ ఇంట్లో మీరు కూర్చొని జస్ట్ ప్రాణాయామాలన్నా చేయండి. ఎందుకంటే కరోనా టైంలో ఆక్సిజన్ మనకు మనం రెడీ చేసుకునేది కాబట్టి దయచేసి మహిళలంతా కూడా వారి పిల్లల్ని బాగా పెంచుకొని భర్త దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకుంటే నష్టమే లేదు. ఈ రోజు ఒక్కరోజు దగ్గర మనం మళ్ళీ వెళ్ళాలి. మన ఎండ్ ఆఫ్ ది డే మనకైతే మన భర్త మన పిల్లలే ఇంపార్టెంట్ అని నేను అంటాను. మన కుటుంబం సంతోషంగా ఉన్నప్పుడే ఈరోజు ఇంత జాయ్ఫుల్గా ఇంత ఎంజాయ్గా నేను మాట్లాడగలుగుతున్నానంటే 100% నా హస్బెండ్ సపోర్ట్, ఇందులో సందేహమే లేదు. నిజంగా నేను యోగా సెంటర్ వెళ్తానప్పుడు అక్కడ ఇక్కడ నేను రూములు వెతికిన ఎక్కడో అయితే తను ఏమన్నారో నడుస్తుంది నడవది ఇబ్బంది అవుతుంది ఫీజు లేకుండా పెడుతున్నావు కానీ ఫస్ట్ అని చెప్పేసి మన బిల్డింగ్ మీదే పెట్టమని నాకు సలహా ఇచ్చింది తనే. అంటే ఈరోజు అసలు 10 రోజులకు 15 రోజులకు మూసేస్తారన్నారు నా యోగా సెంటర్, ఎవరు రారు. కానీ 1 year కంప్లీట్ చేసుకొని నిజంగా మా యోగా సాధకులు కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా హార్ట్ఫుల్గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చాలా చక్కగా నేర్చుకొని దాన్ని ప్రదర్శించి మన ప్రోగ్రామ్ చేస్తే చాలామంది నిజంగా ఆశ్చర్యపోయింది ఇంత బాగా చేస్తుండ్రా అంటే నా స్థాయికి వచ్చిన వాళ్ళు 1 year దాని 15 ఏళ్ళ సాధన అంటే చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దయచేసి చీరలు నగలు డబ్బులు ఈ వ్యక్తి మనకు సంతోషాన్ని ఇవ్వవు. 10 రూపాయల వస్తువు పెట్టుకున్నా మనం హ్యాపీగా ఫీల్ కావాలి ఫస్ట్. ఇప్పుడంటే పార్టీకి ఒక చీర మార్చుతున్నాం, స్టేటస్ పెట్టి పాడేస్తుంటాడు అందరు అప్పుడే చూసేస్తారు. మళ్ళీ ఇంకోసారి చీర కట్టుకున్నాడు అంటే కష్టం. ఎందుకంటే అరే చూసిరు స్టేటస్ చేస్తుంటే చెయ్యకూడదు కొనుక్కుంటే. కాబట్టి అలాగే ఒకప్పుడు 150 చీర కట్టుకున్నా 150 టైమ్స్ కట్టిన ఆ ఎంజాయ్ ఇప్పుడు నిజంగా మీ గుండెలే చేసేసుకొని ఎంజాయ్ ఎంతసేపు అక్కడ మరి ఎవరు చూస్తారో వాళ్ళ ఏందో వాళ్ళు ఎవరు ఏం కట్టుకుంటారు పూలలో మాట్లాడుకుంటాం ఏం కట్టుకుంటారో ఎందుకంటే దయచేసి మన శరీరానికి నప్పేది మన మనసుకు నచ్చింది కట్టుకున్న తర్వాత అసలు ఫీలే కావచ్చు. అది 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, 10,000 కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు. జోడికి మనకు నచ్చిందా మనకు మెప్పిందా అనేది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం, సాయంకాల శుభాకాంక్షలు. మరి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలంతా ఒక దగ్గర కూడి ఇంత చక్కగా సీతాకోక చిలుకలాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు వాసవి వనిత ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరి అదేవిధంగా గోమాత సేవా పరిషత్ రెండు కలిసి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారం, శుభాకాంక్షలు. అంటే మహిళా దినోత్సవం అనగానే ఎక్కడి నుంచో ఒక సంతోషం ఆ మనసులో నుంచి మనకు మనం అందరూ కలుసుకుంటాము, మహిళా మనులంతా సంబరాలు చేసుకుంటాము. గొప్పగా ఏదో ఆడంబరాలకు పోయి చేసుకోకుండా కూడా ఇలా కలిసి మాట్లాడుకోవడం అనేది అంటే ఎక్కడో కష్టపడి కొన్ని సంవత్సరాల క్రితము పని కోసము వేతనం కోసము ఏర్పడిన విప్లవ ఉద్యమము ఈరోజు సంబరాల దిశకు మనం అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా సంబరాల దిశకు చేరుకున్నదంటే ఆ రోజు వాళ్ళు చేసిన కృషి సాధన పట్టుదల మరి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలనే ఒక సందేశాత్మక విప్లవం ఈరోజు ఇంత గొప్ప స్థాయికి సంతోషకరమైన స్థాయికి చేరుకున్నదంటే మరి అప్పటి వారికి విప్లవ వందనాలు. మరి ఇప్పుడు కూడా ఇంత చక్కగా నిర్వహించుకుంటున్నాం. మరి ఒకరికొకరు ఎన్నో తీపి జ్ఞాపకాలు షేర్ చేసుకుంటూ ఆటలాడుకుంటూ స్వీట్లు పంచుకుంటూ కేక్ కట్ చేస్తూ మరి ఇంకా ఈ మధ్య ప్లాస్టిక్ రహితంగా మరి పర్యావరణాన్ని రక్షించుకునే విధంగా మరి కూరగాయలతోటి కానీ కర్బూజాతోటి కేకులు తయారు చేసుకొని నిన్న మన ఆయుర్వేద మహిళలు కూడా చక్కగా కర్బూజాతోటి మా యోగా సెంటర్లో కూడా కర్బూజాతోటి ఇంత చక్కగా అంటే పర్యావరణానికి హితం చేసే విధంగా కూడా మనం ఒక సందేశం తీసుకుపోయే విధంగా చేసుకోవడం అనేది చాలా విశేషంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఎప్పుడు మహిళ అనగానే మనమే సాధించినాం అని కాకుండా మన వెనుక
పురుషులు ఎంత సపోర్ట్ చేస్తున్నారు, వారికి మనం కూడా కుటుంబ బాధ్యతలు ఏ విధంగా షేర్ చేసుకుంటాము అనే విధంగా మరి గర్వానికి పోకుండా మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వహిస్తూ మరి ఏ అవకాశం వచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు చూస్తున్నాం ఒక్కొక్క పూజా కార్యక్రమాల్లో కానివ్వండి, మరి రాజకీయాలలో కానివ్వండి, ఏ ఉద్యోగం వచ్చినా చిరుద్యోగం వచ్చినా ఎంత పెద్ద జాబ్ వచ్చినా కూడా మన కర్తవ్యాన్ని మనం మర్చిపోకుండా ముందుకెళ్తున్నాం కాబట్టి మనకి ఇంత ఫ్రీడమ్ వచ్చి మరి బయటకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాం. మరి అదేవిధంగా మన కుటుంబాలను మన పిల్లలను కూడా అంతే సంస్కారవంతులుగా మంచిగా ప్రయోజనంగా సమాజానికి సేవ చేసే విధంగా మరి అన్ని అలవర్చుకునే విధంగా కూడా మనం వాళ్ళను రూపుదిద్దాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ సమాజంలో జరుగుతున్న ఎన్నో అవాంఛనీయ కార్యక్రమాల్లో కూడా సమాజం అంటే ఎక్కడి నుంచో రాదు, మనము మన వంతుగా మన బాధ్యత చేకూరుస్తూ మరి కుటుంబాలను రక్షించుకునే విధంగా మహిళలకు రక్షణగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనందరము కూడా మహిళలంతా కూడా ఎవరి కుటుంబాల్లో వాళ్ళు రక్షణగా ఉంటూ మరి సమాజంలో బాధ్యతగా ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నాం కాబట్టి మనకి ఇంకా అవకాశాలు వస్తున్నాయి. మరి ఇంకా ముందు కూడా ఏ అవకాశాలు వస్తాయో ఏ విధంగా ముందుకెళ్తాం అనేది ఇంకా ఒక మంచి అవకాశాలు వస్తాయని అనుకుంటున్నాం. ఎందుకంటే ఒకప్పుడు నేను గృహిణిగా ఉన్నా కూడా మరి 5 years పురపాలక సంఘంలో అధ్యక్షురాలుగా ఉంటూ మరి మీ అందరి మన్ననలు పొందుతూ ఎన్నో కార్యక్రమాల్లో మీతో నేను భాగస్వామ్యం అవుతూ చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. చాలా సంతోషం. ఆర్యవైశ్య మహిళలు కానివ్వండి, ప్రతి కమ్యూనిటీ నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతూ మరి సమాజంలో మనవంతు బాధ్యతగా కూడా మనం ఎన్నో కోవిడ్ టైంలో కానివ్వండి, ఇతర కార్యక్రమాల్లో కానివ్వండి, సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా చక్కగా హుస్నాబాద్లో మహిళలంటే కలిసిమెలిసి ఎన్నో అన్ని కార్యక్రమాల్లో సేవాభావం కలిగి ఉంటారని ఒక ఒరవడి, ఆ ఒరవడిని ఇంకా ముందుకు మన ముందు తరాలకు తీసుకుపోతూ ముందుకెళ్ళాలని నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన